ఈ మధ్యన చిన్నారి మిస్ అయింది కదా, జాహ్నవి. ఆ బిడ్డ గురించి కొంతమంది యదవనా కొడుకుల వల్ల చెప్పాల్సి వస్తున్నది. అది ఎందుకంటే ఆ పాప మిస్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంటే పోలీసులు ప్రతి ఒక్కరు పాపం వాళ్ళు కష్టపడి ఎతికి రాత్రి పగల్లో ఎతికి డ్రోన్ కెమెరాలు పెట్టి ఆ కుక్కను పంపించి పాపం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ కష్టం వాళ్ళది. చాలా మంది ప్రతి ఒక్కరు ప్రభుత్వం సహకరించింది. ప్రతి ఒక్కరు ఆ బిడ్డ కోసం చాలా మంది మన రాష్ట్ర ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ బాధపడ్డారు ఆ బిడ్డ దొరకాలి అని. కానీ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే కొంతమంది ఏదో నా కొడుకులు ఎవరంటే ఆ బిడ్డ మీద కూడా డబ్బులు సంపాదించుకోవాలనేసి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్సే తమ్నైల్స్ పెట్టి అది చూపించాలనే కూడా నాకు చండాలంగా ఉంది. పాపను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు, అక్కడ దొరికిందంట, కొండ చిలక మింగేసింది, ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తుంటే ఎంత బాధగా ఉంటుంది వినే వాళ్ళకి. మరి కొంతమంది అయితే స్వయంగా ఆ తల్లే చెప్పింది. కొంతమంది కామెంట్స్ చేసి వాళ్ళ అమ్మకి బాధే లేదు, అస్సలు బాధపడడం లేదు, వాళ్ళ అమ్మే ఇచ్చేసి ఉంటుంది, డబ్బులు కమ్మేసిందంటే అరే ఏం మాట్లాడుతున్నారా మీరు? ఎంత బాధ ఉంటుంది ఆ తల్లికి మీకు తెలుసా? అంటే మీరు పోయినప్పుడు మీ కెమెరాలు పట్టుకొని పోయినప్పుడు వాళ్ళమ్మ ఏడవాలా? అది ఏమన్నా సినిమాలో ఉన్నాయా? యాక్షన్ అయితే మీరు పోయి కెమెరాలు పట్టుకొని వీడియోలు తీసేటప్పుడు వాళ్ళ అమ్మ కంట్లో నీళ్ళు కట్ చేస్తే వాళ్ళ అమ్మకు ప్రేమ ఉన్నట్టు లేకపోతే లేనట్ట? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది. అర్థమైందా? మీకు తెలుస్తుంది ఆ బాధ? ఆ బిడ్డ మిస్ అయిపోయి మనమే ఇంత బాధపడుతుంటే కన్న తల్లికి ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసా? ఆపండ్రా. బిడ్డ మీద పెట్టి డబ్బులు సంపాదించుకోవడం అనేది దీనికన్నా వరస్ట్ ఇంకోటి ఉండదు నన్ను అడిగితే. కావాలంటే మన ప్రయత్నం మనం చేద్దాం, మన సపోర్ట్ మనం చేయాలి. మన సైడ్ నుంచి ఆ బిడ్డ దొరికేదానికి మనం ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎలా కలవాలి, అట్లాంటి ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఇలాంటి పనికిరాని వీడియోలు పెట్టి బిడ్డ మీద డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఆ డబ్బు నిలవదు. దుష్ప్రచారాలు చేయకండి. ఆ బిడ్డ దొరకాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. ఆ బిడ్డ దొరుకుతుంది, ఖచ్చితంగా దొరకాలి. ఆ తల్లికి మనశ్శాంతి కలగాలని కోరుకుందాం. ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలని కోరుకుందాం. అది మనం చేయాల్సింది. మన వల్ల ఏది అది అదన్నా చేద్దాం. కనీసం పిల్లల మీద డబ్బులు సంపాదించుకోవద్దండి, మంచిది కాదు. ఆ బిడ్డ జాహ్నవి దొరకాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.